హాయ్ ఎవ్రీవన్, ఈరోజు గవ్వలు ఎలా చేయాలో చూపిస్తా చూడండి. దానికోసం గోధుమ పిండి తీసుకుంటున్నా. మైదాతోడు కూడా చేస్తారు కానీ అది హెల్దీ కాదు కదా, అందుకోసమే నేను గోధుమ పిండితో చేస్తున్నా. ఇందులో నెయ్యి యాడ్ చేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 10 మినిట్స్ తర్వాత తీసుకొని చిన్న చిన్నగా ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. చేసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని గవ్వల చెక్క తీసుకొని దీనికి ఆయిల్ కానీ నూనె కానీ అప్లై చేసుకొని పిండి అయినా అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఇలా చేసుకుంటే గవ్వలు రెడీ అయితే అన్నీ ఇలానే చేసుకోవాలండి. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో షుగర్, నేను కొలత ఏం తీసుకోలేదండి, నార్మల్గా కొంచెం మిగిలిన ఏం కాదండి, మిగిలిన కూడా మనము వేరే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు షుగర్ సిరప్ని. ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇది మొత్తం కరిగే వరకు దీన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇంకో పక్క ఆయిల్ వేసి పెట్టుకోవాలండి ముక్కుట్లో. మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గవ్వలను వేసుకోవాలి. దూరగా వేగిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. వాయిని కూడా వేసుకోవాలి. షుగర్ సిరప్ రెడీ అయిందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని గవ్వలు కూడా రెడీ అయినాయండి. ఇవి ఇందులో కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇందులో కొన్ని వేసుకోవాలి. బౌల్లోకి తీసుకోవాలి.
వేసుకొని 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా అయితే టేస్టీ గవ్వలు రెడీ అండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, ఈరోజు స్కూల్ స్టార్ట్ కదండి, స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో ఇష్టంగా తింటారండి. ఇవి స్నాక్స్కి చాలా యూస్ అవుతాయి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.